మన తెలుగు రాష్ట్రాలలో మనం పుట్టడం ఎంతో పుణ్యఫలం. దేశవ్యాప్తంగా ఉన్న మహాశక్తి పీఠాలు, జ్యోతిర్లింగాలు, విష్ణు ఆలయాలు, రామ మందిరాలు ఎక్కువ వరకు మన తెలుగు రాష్ట్రాలే. స్వాముల అవతారాలు కూడా ఈ తెలుగు నేలపై జరగడం మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. మన అక్షరాలు, మన తెలుగు అక్షరాలు ప్రతి ఒక్కటి ఆ దేవుణ్ణి, ఆ స్వామిని, ఆ అమ్మవారిని దగ్గర చేసుకునే బీజాక్షరాలు. అంటే ఈ భాష, ఈ తెలుగు, ఇది ఎంతటి దైవాధీనమైన భాష. ఈ రాష్ట్రం ఎంత దేవుడు ప్రతినిత్యం మనను దీవించే రాజ్యం ఈ తెలుగు గడ్డ. కాబట్టే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన తెలుగు రాష్ట్రాలు ఆర్థిక పరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఇంకా వేసుకున్న ఒక మెరుగైన పరిస్థితులు ఉంటాయి. మనం తెలుగు రాష్ట్రాల ప్రజలం ప్రతి ఒక్కరిని ఫ్రెండ్లీగా, కుల మత భేదం లేకుండా ఫ్రెండ్లీగా దగ్గర తీసుకునే రాష్ట్రాలలో తెలుగు వారు ముందుంటారు. ఒక అతిథి వచ్చాడంటే అతిథికి మన ఇంట్లో వారికంటే ఎక్కువ మర్యాద ఇవ్వడం మన అనాది నుంచి సంస్కృతి. ఇలాంటి సంస్కృతి, ఇలాంటి రాజ్యంలో ఇలాంటి పుట్టడం మనం గర్వకారణంగా ఉండాలి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మన మాతృభాష, ఆ భగవంతుణ్ణి మనం ప్రసన్నం చేసుకునే అద్భుతమైన బీజాక్షరాలు ఉన్న అద్భుతమైన భాష మన తెలుగు భాష. కాబట్టి ఈ యొక్క తెలుగు భాషను మనం మన ఇంట్లోనైనా మాట్లాడడానికి ట్రై చేద్దాం. విద్యాబుద్ధులు విదేశీ పోటీలకు మనం చేసే విద్య తప్పదు, కానీ కనీసం మన ఇంట్లో మన పిల్లలు మనతోనైనా తెలుగు మాట్లాడే విధంగా చూద్దాం. విదేశీ భాష, పరభాష నేర్చుకోవడం, జ్ఞానం నేర్చుకోవడం చాలా మంచిది, కానీ సొంత భాషను అంతరించిపోయే దశ చేయడం చాలా ప్రమాదకరం. దయచేసి మిత్రులు, తెలుగు గడ్డపై పుట్టడం మనకు గర్వకారణం. ప్రతి ఒక్కరికి చెప్పుకోండి, ఏ దేశం వేగినా నేను మా భారతీయుని, మా తెలుగు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణని గర్వంగా చెప్పుకోండి. జై హింద్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ.